ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అభివృద్ధి అంటే రోడ్లు, వీధి లైట్లు కాదని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుకొండ రామకృష్ణపై మండిపడ్డారు. తెలుసో తెలియకో వెంకటగిరి ప్రజలు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఎవరిని పేరు కూడా నేనే చెప్పాలా? కురుకొండ రామకృష్ణ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. మన వెంకటగిరి మున్సిపాలిటీలో కానీ వెంకటగిరి నియోజకవర్గంలో కానీ నేను ఇది చేశాను అని చెప్పగలరా? నేను చాలా సందర్భాల్లో విన్నా, ఈ రోడ్డు నేనే వేసిన, ఈ లైట్ నేనే పెట్టినా, ఎస్సీ సప్లాన్లో డబ్బులు వస్తాయి రోడ్డు వేయమని, పంచాయతీకి ఫండ్స్ వస్తాయి లైట్ వేయమని, అది నేనే చేశానంటే వరద వచ్చినప్పుడు 20 కేజీలు బియ్యం ఇచ్చానంటారు. అది సెంటర్ నుంచి వస్తుందో స్టేట్ ఇస్తుందో? ఇదే మనం చెప్పుకునేది? ఇదే మనం చేసే అభివృద్ధి? ఇదే మన ప్రజలు మనం ఎన్నుకుంటే ఒక ఎమ్మెల్యేగా చేయాల్సిన పని ఇదా? చెప్పుకునేది ఇదా? వెంకటగిరి ప్రజలు మర్చిపోయారు. నేను మొదట్లో చెప్పినట్టు అభివృద్ధి అంటే రాజావారి హయాంలో, నేదురుమల్లి హయాంలో జరిగింది. ఏకరవ పెట్టాలా? అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చెప్పాలా? చూపించాలా? జనానికి తెలియదా? రామకృష్ణ గారు చూడలేదేమో. మున్సిపాలిటీ చేసిన ఘనత నేదురుమల్లి. రెండు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేదురుమల్లి రాజలక్ష్మ మంత్రిగా ఉంటే 2005 కల్లా మున్సిపాలిటీ చేస్తే 2006లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టడం జరిగింది. 50 సంవత్సరాల ముందు చూపుతో ఆ రోజు 25,000 జనాభా ఉన్న 70,000 జనాభా కోసం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టడం జరిగింది. ఈరోజు 50,000-60,000 దాకా వచ్చింది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఏం చేశారు? దాని కొనసాగింపుగా ఏం చేశారు? దాని గురించి ఏం ఆలోచించారు చెప్పనా? వారి మాటల్లోనే మోటార్లు రిపేర్ అయితే దానికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్గా అందరూ వినాలా? ఎందుకంటే దానికి ఒక బిరుదు కూడా పెట్టుకున్నారు. వాటర్ ట్యాంకులు పెట్టి అపర భగీరథుగా పేరు పెట్టుకున్నారు. ఇంక ఏం చెప్పాలండి? సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఎక్కడ? ఎన్ని ఓవర్ హెడ్ ట్యాంకులు ఎంతెంత కెపాసిటీతో కట్టారు వెంకటగిరికి? దానికి ఆల్టర్నేట్గా మోటార్లు రిపేర్ అయినాయి అని చెప్పి వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టి దానికి అపర భగీరథుడు. బాగుంది. దానికి కారణం ఏందయ్యా అంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ప్రభుత్వం కాదు కాబట్టి నేను చేయలేకపోయాను మొదటి 5 సంవత్సరాలు. మరి తర్వాత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే, మరి ఆ మోటార్లు రిపేర్ చేశారా? ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గురించి పట్టించుకున్నారా? అది కాంగ్రెస్ హయాంలో కట్టింది, నేదురుమల్లి రాజలక్ష్మి కట్టింది కాబట్టి నేను తాకను అని అనడానికి లేదు. ఇక్కడ వెంకటగిరి ప్రజల కోసం అది కట్టింది. దాని బాగోగులు చూడాల్సిన అవసరం నీకుంది. జనం యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత నీకుంది. ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డావు కాబట్టి ప్రజలు అందుకే ఆలోచించాలి.
ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు. తెలుగుదేశం మళ్ళీ పెట్టింది మా అభ్యర్థి ఈయనే అని. అంటే కైవల్య నదిలో కొంచెం కూడికి తీసుకుందంట బ్యాలెన్స్. తెలుసా మీకు? ఈ మధ్య కొంచెం డ్యామేజ్ అయింది. ఆ పూడికి తీత ఉంటే ఒక రామకృష్ణ గారే చేయగలరని చెప్పేసి మళ్ళా మా క్యాండిడేట్ రామకృష్ణ గారే పెట్టింది. ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. కానీ ఆయనకు తోడు ఆ తోడు దొంగ లేడా? ఎవరైనా ఆ పేరు కూడా నన్నే చెప్పంటారు. ఏమైనా అందరూ తెలిసిన వాళ్ళు. అదిగో మానం మానం మానం, అది వేలంపాటలాగా ఒక్కోసారి ఎవరు పాడతారో వాళ్ళకి. నా పిఏ కొడుకు కడతాడు, నేను స్టోనీకి ముందరే పడిపోద్ది, అదనంగా కూడా డబ్బులు కట్టాలా, జైలుకు పంపిస్తానని విలేకరుల సమక్షంలో చెప్పిన. భుజం తడుకున్నాడు. నన్నేది ఈయన జైలుకి పంపించేది అన్నాడు ఆనం రామనారెడ్డి గారు. నేను పంపిస్తానంది కాంట్రాక్టర్ని. ఆ కాంట్రాక్టర్ మీ పిఏ కొడుకు అంటే దానికి లింక్ ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. అవినీతి సహించేది లేదు అని చెప్పాను. ఈరోజు ఇక్కడికి వచ్చింది 14,000 ఇళ్ళని ఈ టౌన్లో తిరిగినప్పుడు ఉదయం 6:30, 8:30 మధ్యలో షాపులు తెరిచుండవు. ఒకసారి వాళ్ళని కూడా పలకరిస్తే బాగుంటుంది అన్నప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టాం. అనుకున్న విధంగానూ కాదు, కానీ కలవటం అయితే జరిగింది. నేను విన్నా మొదటి 4 సంవత్సరాల్లో పోలీసుల యొక్క అరాచకాలు తగ్గిందా లేదా? షాప్ ఓనర్లు చెప్పాలా. ఎందుకంటే పోలీసులు తాట తీస్తానని చెప్పిన. తాట తీయడానికి నా దగ్గర దర్శనం లేకపోయినా రేపు మీరు ఎమ్మెల్యేగా చేస్తే ఏ అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది, సంక్షేమం అనేది ఎలా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని మైండ్లో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ప్రజానీకానికి ఎలాంటి మంచి పనులు చేయాలి, ఎలాంటి అభివృద్ధి విత్తనాలు నాటుండారు. రేపు మనం ఆ ఫలాలు అనుభవించబోతున్నాం. కానీ ఒక ఎమ్మెల్యే ఏ నియోజకవర్గం అయితే వాళ్ళు ప్రజలు ఎన్నుకుంటారో ఆ నియోజకవర్గం మీద దృష్టి పెట్టి ఆ నియోజకవర్గాన్ని బాగుపరచాలి. నాకు ఒక ఎయిమ్ ఉంది. బ్యాలెట్ పేపర్లో కూడా నాది రెండోదని, మొదటి ఉన్న ఆయన ఎవరో అక్కర్లా, నాది 2వ నంబరు. ప్రతి ఒక్కరూ ఆలోచించండి, గుర్తు తెచ్చుకోండి. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మరొకసారి పోటీలో ఉన్నారు. ఎలాంటి పనులు చేశారు? నిజం చెప్పాలంటే ఉదాహరణలు కూడా ఇవ్వడానికి ఇష్టం లేదు నాకు. పక్కన శారదమ్మను చూపిస్తుంటా, అందరికీ తెలిసిపోయింటుంది నేనేం చెప్పదలుచుకున్నాను. అంతకుమించి నేనేం చెప్పను. ఇలాంటి వ్యక్తులు మనకు అవసరమా? ఒక అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో మర్చిపోయారు వెంకటగిరి ప్రజలు. చూపిస్తా, పరుగులు పెట్టిస్తా. 15 సంవత్సరాలు వెనకబడ్డాం. 1 సంవత్సరం ఉన్నాను నేను ఇక్కడ ఇన్ఛార్జిగా, సమన్వయకర్తగా. ఎమ్మెల్యే లాంటి పవర్ లేదు, డెఫినెట్గా అది లేదు. అడ్డంకులు పెట్టారు, అవరోధాలు కల్పించారు, అనుమానాలు పెట్టారు. అయినా గడప గడపకు మన ప్రభుత్వం కింద సచివాలయం 20 లక్షల నుంచి 50 లక్షలు చేసిన.
7 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టాం. సెంట్రల్ లైటింగ్ అంటారు. 10 సంవత్సరాలు చేసిన ఎమ్మెల్యే. మీకు తెలియదేమో, వెంకయ్యనాయుడు గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు భారతదేశంలో రైల్వే స్టేషన్ ఉన్న ప్రతి ఊరికి ఊరినిచ్చి రైల్వే స్టేషన్కి రాత్రిపూట ఇబ్బందులు కలుగుతున్నారని ఆ సెంట్రల్ లైటింగ్ పెట్టాలన్నప్పుడు రోడ్డు కూడా వేయాలి. రోడ్డు సెంట్రల్ లైటింగ్ పెట్టి అదొక సెంట్రల్ స్కీమ్ కింద పెట్టారు. ఆ విధంగా దానిలో భాగంగా మనకు రైల్వే స్టేషన్ నుంచి ఊరు దాకా సెంట్రల్ లైటింగ్ రావటం, రోడ్డు పెద్దది రావటం జరిగింది. అది ఎవరు చేసింది కాదు, కష్టపడి తెచ్చింది కాదు, పోరాడి తెచ్చింది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది. దాన్ని నీదని చెప్పుకుంటే అంతకన్నా సిగ్గుమాలిన పని ఉంటుందా? కాదని చెప్పానండి. నేను చంద్రబాబు నాయుడుతో పోరాడి ఇది తీసుకొని వచ్చాను, లేదా అప్పుడు వాజ్పేయి గారిని అడిగి తెచ్చానని చెప్పానండి. భారతదేశం మొత్తం మీద ఇలాంటి మా కౌన్సిలర్స్ అందరినీ మేమందరం కూర్చొని మాట్లాడుకున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కౌన్సిల్, ఒక్కొక్క వార్డు పరిధిలో ఒక్కొక్క గుడిలో పూజలు చేస్తారు. పోలేరమ్మ, ఇంక ఏ గుడున్నా మీరు మీ పూజలు పూర్తి చేసే లోపల ఆ జీవో తీసుకొని వస్తాను. 20 రోజుల్లోనే తీసుకొని వచ్చిన. 2వ నెలలో పోలేరమ్మ జాతర జరిగింది. అందరూ దానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తారా లేదా? జగనన్న ముఖ్యమంత్రి చేస్తారా లేదా? ఆయన కనబడుతుంది. నేను అదే చెప్పిన, ఆయన అక్కడికి వెళ్ళిన ఆత్మ ఇక్కడే ఉందని. నాతో ఫుట్బాల్ ఆడతాడంట. ఇవి మళ్ళీ కూడా చెప్తాడు, నా పేరు ఎత్తకుండా ఆయన ఉండలేడు అని. మరి 4 సంవత్సరాలు వెంకటగిరి ప్రజలను మోసం చేశావు నువ్వు. ప్రజలకు తెలియాలి. కురుగొండ రామకృష్ణ, ఆనం రామనారాయణ రెడ్డి ఎలా కుమ్మక్కయ్యారు ఈ 4 సంవత్సరాలు. పేపర్లు తీయండి, టీవీ ఛానల్ చూడండి, గూగుల్లో కొట్టండి. ఈ 4 సంవత్సరాల్లో కురుగొండ రామకృష్ణ గారు తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడ జరిగిన ఒక్క విషయం మీద, రామనారాయణ రెడ్డి గారి మీద ఒక్క పల్లెత్తు మాట అన్నారా? 4 సంవత్సరాలు మీకు ఏమీ కనబడలేదా? సత్శీలుడా? మొదటి మేము చెప్పేది అదే. ఈయన తెలుగుదేశం. దానికి నిదర్శనమే రామకృష్ణ గారు ఒక్క మాట అనకుండా ఉండడానికి. ఆతూర్పాడు అంటాడు, ఆతూర్పాడు ప్రాజెక్టు ఆగింది అంటాడు. ఈ 4 సంవత్సరాల్లో ఒక్కసారన్నా పల్లెత్తి మాట అన్నావా? ఒక ప్రెస్ మీట్ పెట్టావా? ఎందుకు ఆగిందని ప్రశ్నించావా? తెలుగుదేశం హయాంలో ప్రారంభమైంది అన్నావు. ఫోటో చూపించమంటే చూపించలేకపోయావు, పక్కన పెట్టు. నువ్వే ప్రారంభం అన్నావు కదా. 4 సంవత్సరాలు ఎక్కడ ఆగింది? ఎక్కడ ఇబ్బంది అయింది? ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనం మీద ఒక మాట అన్నావా? ఎవరిని మభ్య పెడుతుంటారు? ప్రజల్ని ఎంతకాలం అని మాయ మాటలతో కాలం గడుపుతారు. నీ 5 సంవత్సరాల్లో మున్సిపల్ నీళ్ళు సరిగా ఇవ్వలేదు అన్నావు. అప్పుడు అపోజిషన్ అన్నావు. తెలుగుదేశం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. అప్పుడు ఏం చేయాల? సరే,
103 కోట్ల ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. నాకు పదవి లేదు. పోలేరమ్మ జాతరను ఎలాగైతే రాష్ట్ర పండుగ చేశామో 103 కోట్ల అభివృద్ధి పని తీసుకువచ్చారు. మొత్తం మన మున్సిపాలిటీలో పైప్ లైన్లు అన్నీ మార్చడం జరుగుతుంది. కొత్తగా 2 ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా పెడుతున్నాం. 30 సంవత్సరాలు అయింది పైప్ లైన్. 103 కోట్లతో మనం ఎంత మార్చబోతున్నాం. అది అభివృద్ధి. తెలుసుకోండి, నేర్చుకోండి అభివృద్ధి అంటే ఏంటో. ప్రజలకు మాటిస్తుందా, మీకోసం పనిచేస్తా. ఫారెస్ట్ ల్యాండ్ అడిగాం, మంత్రి గారితో మాట్లాడాను, ఆఫీసర్తో మాట్లాడాను. ఊరు డెవలప్మెంట్కి పనికి వస్తుంది, మాకు ఆల్టర్నేట్ ఎక్స్టెన్షన్ ఇవ్వండి అని. కుదరదు అన్నారు. ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అని ఆలోచించి నెల్లూరులో చూశాను, అలిపిరి దగ్గర చూశాను. దాన్ని నగర వనంగా మార్చండి అన్న. సరే అన్నారు. 110 ఎకరాల్లో దాన్ని పార్క్ అనొచ్చు. 110 ఎకరాల పార్కు. దాని విలువ 5-10 సంవత్సరాల్లో మీరే చూస్తారు. ఈరోజు కాదు. ఇది అభివృద్ధి. నేదురుమల్లికే సాధ్యం. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించాలి. మీకు సేవ చేసే భాగ్యం ఇవ్వమని కోరుకుంటూ 13వ తారీఖున గురుమూర్తి ఎంపీగా, ఎమ్మెల్యేగా నాకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.